మిథున రాశి వాళ్లకు ఈ వారంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో గత వారం కంటే భిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు, అవకాశాలు అందుకుంటారు. వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమంలో చైతన్యవంతంగా వ్యవహరించి అనుకూలమైనటువంటి ప్రయోజనాలు కూడా ఈ వారం మీరు పొందుతారు. అలాగే షేర్లు, పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా అవగాహనను కలిగించుకొని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి లాభాలను కూడా పొందుతారు. ఈ వారం ఆదాయ మార్గాలు అభివృద్ధి కలిసి వస్తుంటుంది. సంతోషాలు ఉంటుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. గృహంలో శుభ కార్యక్రమాలు కూడా చోటు చేసుకుంటాయి. అలాగే చేపట్టినటువంటి పనులు, ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతమవుతూ ఉంటాయి. అయితే గతంలో ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉన్నట్లయితే, అవి రాకుండా ఉన్నట్లయితే ప్రస్తుత కాలంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు రావలసిన బాకీలు కూడా మీకు అందేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ప్రయత్న లోపాలు లేకుండా వ్యవహరించండి. మీ డబ్బు మీకు చేతికి అందుతుంది. అలాగే నిరుద్యోగులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తప్పులను సరిదిద్దుకోవటం ద్వారా మళ్ళీ మంచి ఉద్యోగ ప్రయత్నాలను సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ఊహించేటటువంటి విధంగా మీకు అవకాశాలు కలిసి వస్తాయి. వేరువేరు రూపాలలో ప్రయాణాలు ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి, స్నేహ సంబంధమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రయత్నాలన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి. చదువుల విషయంలో అనుకూలతలు ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి అనుకూలతలను పొందేందుకు రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం, అక్కడ ఉన్నటువంటి నాగేంద్ర స్వామి వారికి అర్చన నిర్వహించటం, రావి చెట్టుకు నీరుడు పోయటం మంచిది. స్కంద షష్ఠి పారాయణం విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది.